హలో అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాల్టి మన వీడియో ఏంటంటే, ఏపీలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు అయితే ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం నుంచి క్యాబినెట్ మీటింగ్ అనేది ముగిసిందనమాట. ఇందులో చూసుకున్నట్లయితే ఈ జనవరి మంత్ లాస్ట్ వీక్‌లో ప్రతి ఒక్క మహిళకు, ఏపీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న మహిళకు చూసుకున్నట్లయితే ఒక శుభవార్త అనేది అయితే విడుదల చేశారనమాట. అమౌంట్ అనేది డైరెక్ట్‌గా ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి అయితే విడుదల చేయబోతున్నారు. అది కూడా ఈ జనవరి లాస్ట్ వీక్‌లో అయితే ప్రారంభించబోతున్నారనమాట. ఈ పథకం ఏంటి? ఎవరెవరు ఈ పథకానికి ఎలిజిబుల్ అన్న దానిపైన అయితే పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే కొత్త ప్రభుత్వం నుంచి ఈ 2025లో మొదటిగా క్యాబినెట్ మీటింగ్ అనేది ముగిసిందనమాట. ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఉచిత బస్సులకు సంబంధించి ప్రతి ఒక్క మహిళకి ఉచిత బస్సు సౌకర్యం అనేది దీనికి సంబంధించి ఈ పథకానికి సంబంధించి కూడా పూర్తిగా డిస్కషన్స్ అనేటివి జరిగాయంట. ఇకపోతే ఆ విషయం పక్కన పెట్టినట్లయితే పూర్తిగా ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి అమౌంట్ అనేది అయితే రూ. 1,500 అయితే జమ చేయబోతున్నారనమాట. ఈ పథకానికి సంబంధించి మనకు ప్రాసెస్ అనేది మరో 3 లేదా 4 రోజుల్లో అయితే ప్రారంభించబోతున్నారు. కేవలం సచివాలయాల నుంచే డైరెక్ట్‌గా ప్రతి ఒక్క ప్రాసెస్ అనేది చేయబోతున్నారు. ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అన్న విషయానికి వస్తే రేషన్ కార్డ్ అయితే ఏపీలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు రేషన్ కార్డ్‌లో అయితే నమోదై ఉండాలి. ఎవరైతే నమోదై ఉంటారో రేషన్ కార్డ్ ఉంటుందో ప్రతి ఒక్క మహిళ ఖాతాలకి అమౌంట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్